మనం ఇప్పటివరకి 4 అలంకారాలు నేర్చుకున్నాం. అర్ధాలంకారాలు, ఐదో అలంకారం అర్ధాంతర్న్యాస అలంకారం. దీనికి ప్రతిదానికి కూడా కోడ్ ఉండాలి. ఖచ్చితంగా మనకి మార్క్ మిస్ కాకూడదు అంటే అని చెప్పేసి అన్నాం. అదే విధంగా ఎవరికైనా మనం టీచర్స్ అయినా ఎవరైనా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకి దానికి సంబంధించినటువంటిది మనం కన్‌ఫ్యూజ్ కాకుండా ఉంటేనే ఇతరులకు చెప్పడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో, అర్ధాంతర్న్యాస అలంకారానికి కోడ్ ఏంటంటే అర్ధాంత హనుమంతుడు. ప్రతిదానికి కూడా ఒక ఎగ్జాంపుల్ మనం బైండ్ ఔట్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా మార్క్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సా దీని డెఫినిషన్ చూసినట్లయితే సామాన్యాన్ని విశేష్యం చేత గాని, విశేష్యాన్ని సామాన్యం చేత గాని సమర్థించి చెబితే దాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అని అంటారు. సామాన్యాన్ని విశేష్యం చేత గాని, విశేష్యాన్ని సామాన్యం చేత గాని సమర్థించి చెబితే దాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అని అంటారు. ఒకసారి చూడండి. సామాన్యాన్ని విశేషం చేత గాని, విశేషాన్ని సామాన్యం చేత గాని సమర్థించి చెబితే దాన్ని అర్ధాంతర్న్యాస అలంకారం అని అంటారు. మనకు దీంట్లో మనకు రావాల్సినటువంటి డౌట్ ఏంటంటే సామాన్యం అంటే ఏంటి? విశేషం అంటే ఏమిటి? అసలు సామాన్యం అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని జనరలైజ్ చేయటం. అంటే దానికి సంబంధించినటువంటి అంశాలన్నిటికీ కూడా దాన్ని మనం సామాన్యీకరించవచ్చు. జనరలైజ్ చేయొచ్చు. అంటే విశేషాలనేవి చాలా వస్తా ఉంటాయి. కానీ సామాన్యం అనేది కేవలం అది ఒకటే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి దానికి యాక్యురేట్‌గా మనకి సరిపోయేటువంటి విశేషాలు ఎన్నైనా రాయవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం కింద ఇచ్చాను చూడండి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా! అంటే దీంట్లో విశేషం ఏది? సామాన్యం ఏది? మరి అంటే హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు అనేది మనం విశేషం అవుతుంది. ఇది మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది సామాన్యం అవుతుంది. ఎలా అవుతుంది మరి దీన్ని మనం ఎలా కనిపెట్టాలి అంటే మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది సామాన్యం. కాబట్టి దీనికి విశేషాలు ఎన్నైనా తయారు చేయవచ్చు. నేనేం చెప్పాను? హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు. అంటే అలా సముద్రాన్ని లంఘించడం అనేది చాలా గొప్ప విషయం. అది అందరికీ సాధ్యం కాదు. అది ఎవరికి సాధ్యపడుతుంది అంటే మహాత్ములకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే మహాత్ములకు సాధ్యం. హనుమంతుడు మహాత్ముడు కాబట్టి మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అని చెప్పేసి అన్నాం. ఇది సామాన్యం ఎలాగే ఉంచండి. విశేషాలు మనం ఎన్నైనా తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీజీ స్వాతంత్రాన్ని సంపాదించాడు. దానికి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. సామాన్యాన్ని మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. గాంధీజీ స్వాతంత్రాన్ని సంపాదించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. అదేవిధంగా నరేంద్ర మోడీ భారత ప్రధాని పదవిని అలంకరించాడు. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. కె వెట్రిసెల్వి ఏలూరు కలెక్టర్గా నియమించబడ్డారు. అంటే దానికి మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా. ఈ విధంగా మనం ఎన్ని అంటే సక్సెస్ స్టోరీస్ అంటే అందరికీ పాసిబుల్ కానటువంటి విషయాలను మనం దేన్నైనా సరే ఇది సామాన్యీకరించవచ్చు. విశేషం అనేది మారిపోతూ ఉంటుంది. మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అనేది సామాన్యంగా మనం తీసుకున్నాం. కె వెట్రిసెల్వి గారు మనకి ఏలూరు కలెక్టర్గా నియమితులయ్యారు. సో అంటే అది విశేషం అనమాట. అంటే అందరికీ పాసిబుల్ కానటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ పాసిబుల్ కావు కాబట్టి కొందరికి మాత్రమే సాధ్యమైనటువంటి విషయాలను మనం విశేషం అని అంటామన్నమాట. సామాన్యీకరించవచ్చు. అంటే మహాత్ములకు సాధ్యం కానిది లేదు కదా అంటే గొప్ప గొప్ప విషయాలు సక్సెస్ సాధించినటువంటి వారికి సంబంధించినటువంటి దాన్ని ఎక్కడైనా ఇది విశేషంగా మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ సామాన్యాన్ని మాత్రం ఇలాగే ఉంటుంది. ఓకే అండి. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
అర్ధాంతర్న్యాస అలంకారంలో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే సత్యకృష్ణుని శిరమున దన్నెను, కోపించిన స్త్రీలు ఉచితానుచితమును ఎరుంగరు. అంటే సత్య కృష్ణుడి శిరమున దన్నెను అంటే సత్య భామ కృష్ణుని తల మీద తన్నింది. అంటే ఎందుకంటే కోపించిన స్త్రీలు ఉచితానుచితము ఎరుంగరు. దీంట్లో సామాన్యమేది విశేషమేది అంటే విశేషం అనేది సత్యకృష్ణుడి శిరమున దన్నెను అనేది విశేషం. జనరలైజ్ కోపించిన స్త్రీలు ఉచితానుచితం ఎరుంగరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కోపించిన అనేది ఉన్నా లేకపోయినా అసలు ప్రాబ్లమే లేదు. సత్యకృష్ణుడి శిరమున దన్నెను ఇది విశేషం. సామాన్యమేది కోపించిన స్త్రీలు ఉచితానుచితము ఎరుంగరు, ఇది మనకి సామాన్యం అంటే జనరలైజ్ చేసుకోవచ్చు ఇది మామూలుగా. తర్వాత సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టు శివాజీ కళ్యాణదుర్గాన్ని జయించాడు. కళ్యాణదుర్గం అనేది ఒక రాజ్యం, ఆ రాజ్యాన్ని జయించాడు. ఎందుకు? వీరులకు సాధ్యం కానిది ఏముంది అంటే ఇది ఇక్కడ సామాన్యమైనది అంటే వీరులకు సాధ్యం కానిది ఏముంది అంటే వీరులు అనే వాళ్ళకి ఇలాంటి రాజ్యాలని జయిస్తూనే ఉంటారు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ మనకి అది అంటే సామాన్యాన్ని విశేషంతో విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్తున్నాడు. ఇక్కడ ఏమిటి విశేషాన్ని సామాన్యత ఎలా సమర్థించి చెప్తున్నాడు? శివాజీ కళ్యాణదుర్గాన్ని జయించాడు అంటే వీరులకు సాధ్యం కానిది ఏముంది అని చెప్పడం అన్నమాట. అదే ఇక్కడ సత్యకృష్ణుని శిరమున దన్నెను అనేది దేంతో సమర్థిస్తున్నాడు? కోపించిన స్త్రీలు ఉచితానుచితం సామాన్యంతో సమర్థించి చెప్తున్నాడు అన్నమాట. నెక్స్ట్ మనకి గాంధీజీ సంపూర్ణ స్వరాజ్యం సాధించాడు, సహనంతో సాధించలేనిది లేదు కదా. అంటే ఇక్కడ మనకి సామాన్యం జనరలైజ్ చేసుకునేటువంటి విషయం ఏంటంటే సహనంతో సాధించలేనిది లేదు కదా అనేది మనకి సామాన్యం. దీంట్లో గాంధీజీ సంపూర్ణ స్వరాజ్యం సాధించాడు అనేది మనకి విశేషం అన్నమాట. అట్లాగే సహనంతో సాధించలేనిది లేదు కదా. సహనంగా ఉంటే మనకి ఏదైనా సాధించవచ్చు. జాబ్ విషయంలోనే కాదు, డిఎస్సి అనే కాదు, ఏదైనా సరే మనకి ఎన్ని సంవత్సరాలు చదవాలి ఒక ఎడ్జ్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి? సహనాన్ని కోల్పోతూ ఉంటాం. అలా కోల్పోకుండా మనం ఎన్ని నెలలైనా ఒకవేళ పోస్ట్ పోన్ అయినా కానీ ఆ సహనం అనేది కోల్పోకుండా ఉన్నటువంటి వాళ్ళే మనకి విజయాన్ని సాధిస్తారు అని చెప్పడం అన్నమాట. ఇక్కడ ఇది గాంధీజీ సహనంతో సాధించలేనిది లేదు కదా. 2025 డిఎస్సి వాళ్ళు సుమారుగా 5 years వెయిట్ చేసి సహనంతో ఉండబట్టి వాళ్ళు విజయాన్ని సాధించారు అనేది కూడా మనం దీనికి విశేషాన్ని జోడించవచ్చు అనమాట. దీనికి అంటే ఏ విధంగా ఎన్ని విశేషాలైనా మనం జోడించవచ్చు సామాన్యానికి. ఓకే అండి, ఇది అంటే సామాన్యాన్ని విశేషం చేత కానీ విశేషాన్ని సామాన్యం చేత కానీ సమర్థించి చెప్పాలంటే దీన్ని మనం ఈక్వలైజ్ చేసినట్టుగా చెప్పాలి. అంటే మనం దీన్ని ఈ సామాన్యాన్ని విశేషం చేత దీన్ని సమర్థించాలి. ఎలా సమర్థిస్తామంటే ఇప్పుడు గాంధీజీ సంపూర్ణ స్వరాజ్యాన్ని సాధించాడు అంటే దీనికి సామాన్యంతో ఎలా సమర్థించాడు? సహనంతో సాధించలేనిది లేదు కదా అనేది మనకి సమర్థించడం అన్నమాట. ఓకే అండి, ఇది 4th ఎగ్జాంపుల్ చూడండి. గొప్పవారితో కలిసి ఉండడం వలన అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది. అంటే ఇది సామాన్యం, ఎందుకంటే ఇది జనరలైజ్ చేసేటువంటి విషయం అనమాట. అల్పులతో గొప్పవారితో కలిసి ఉండడం వల్ల అల్పులకు కూడా గౌరవం లభిస్తుంది. అంటే అల్పులకు గౌరవం అనేది లభించదు, కానీ ఎందువల్ల లభిస్తుంది అంటే గొప్పవారితో కలిసి ఉండడం. దానికి ఎగ్జాంపుల్ లాగా ఉంటుంది మనకి విశేషం అనేది. ఎగ్జాంపుల్స్ ఒక రకంగా సామాన్యానికి ఎగ్జాంపుల్స్ విశేషాలు అనమాట ఒక రకంగా చూసుకున్నట్లయితే. చూడండి ఇక్కడ ఏ విధంగా అంటే పూలతో దారం తలకెక్కినట్లుగా. ఇప్పుడు మనం చూడండి, దారాన్ని సపరేట్గా ఎవరు తలలో పెట్టుకోరు, కానీ పూలతో పాటుగా మనకు తెలియకుండానే దారాన్ని కూడా మనం తలలో పెట్టుకుంటాం. ఎవరైనా చూడండి నా పూలు ఎలా ఉన్నాయో చూడండి అంటారు తప్ప నా దారం ఎలా ఉంది చూడండి, దారం ఎలా ఉంది చూడండి అని అంటారా? అనరు. ఎందుకంటే దారాన్ని ఎవరు కూడా తలలో పెట్టుకోరు. దేంతో పాటు తలకెక్కుతుంది? అది పూలతో పాటుగా దారం తలకెక్కినట్లుగా. అంటే ఈ దారం మనం అనేది దేని వల్ల వచ్చిందంటే గౌరవం, పూల వల్ల ఈ దారానికి గౌరవం వచ్చిందన్నమాట. ఓకేనా?
ఫిఫ్త్ ఎగ్జాంపుల్, మేగుడు అంబుదికి పోయి జలంబులు తెస్తాడు. మేగుడు అంబుదికి పోయి ఏం తీసుకొస్తాడు? జలాల్ని తీసుకొని వస్తాడు. లోకోపకర్తలకు ఇది సహజ గుణం. లోకోపకర్తలు అంటే లోకానికి ఉపకారం చేసేవాళ్ళకి ఇది సహజ గుణం. జలాలు తీసుకురావడానికి మేగుడు ఏ విధంగా అయితే వెళ్తాడో అదే విధంగా లోకానికి ఉపకారం చేసేవాళ్ళ గుణం మనకి జలాన్ని అందించినట్లుగానే సహజ గుణం సహజంగా ఉంటుందన్నమాట. మంచితనం అనేది అని చెప్తున్నాడు అనమాట ఇక్కడ దీంట్లో. మేగుడు అంబుదికి పోయి జలాన్ని ఎలా చేస్తాడు? లోకోపకర్తలకి ఈ విధంగా సహాయం చేయటం లేదా లోకానికి ఉపకారం చేయటం అనేది ఇది సహజ లక్షణమే అని చెప్తున్నాడు. ఇదేంటి జనరలైజ్ చేసింది ఏంటి దీంట్లో అంటే ఇది లోకోపకర్తలకు సహజ గుణం అనేది జనరలైజేషన్, సామాన్యం. విశేషం ఏది? మేగుడు అంబుదికి పోయి జలంబులు తెస్తాడు. ఓకేనా? నెక్స్ట్